కార్తీక రథ మహత్యము. మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణ మహత్యమును విని కార్తీక రథ మహత్యము వినవలెనని కోరిక ఆసక్తితో, ఓ మహాత్మా, మేము కార్తీక రథ మహిమ వినగోరుచున్నాము. కలియుగంలో పాపపు ఆలోచనలు కలవారికి, రోగంతో ఉండిన వారికి గని సంసార సముద్రంలో మునిగిన వారికి ఉత్తమ గతి ఏది? అన్ని ధర్మములకెల్లా మోక్ష సాధనమైన ముక్తి ధర్మం ఏది? ఎక్కువ ఫలాన్ని ఎవరు ఇస్తారు? ఏమి చేయడం వల్ల ఈ చెడు కోరికలు తొలగిపోతాయి? సులభంగా ఉత్తమ గతి ఏ విధంగా లభించును? చెప్పమని వేడుకుంటున్నామని. వారి మాటలు విన్న సూత మహర్షి, ఓ మునులారా, మీరు చాలా మంచి విషయం అడిగారు. మాధవుని చరిత్ర చెప్పమంటున్నారు. మానవ శ్రేయస్సును కోరిన మీ ప్రశ్నలు ఎత్తుతారు. ఈ ప్రశ్నల వల్ల మీకు ఎంత కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రాలు అధ్యయనాలు చేసిన ఓ ఋషులారా, వేదంలో చెప్పబడిన కార్తీక ఫలం వినండి. శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కలిగించేది, ఉత్తమమైంది అయిన కార్తీక రథాన్ని గూర్చి చెప్తాను, శ్రద్ధగా ఆలకింపు. దానిని గూర్చి చాలా వివరంగా చెప్పబడినది. అదంతా నేను వర్ణించలేను. క్లుప్తంగా చెప్తాను, విను. విష్ణు చరిత్రని వినగోరువారు సంసార సాగరాన్ని నుండి తప్పించుకుంటారు. సూర్య భగవానుడు తులరాశిలో నుండగా కార్తీకములో మాధవుని భక్తితో పూజించుట, స్నాన జప దాన పూజలు, నీతి దీపాలు వెలిగించుట మొదలుగు సలుపుట వల్ల జన్మాంతములో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి పరాయణుడై ఎవడు మాసమంతా కార్తీక రథం చేస్తాడో వాడు జీవన్ముక్తుడవుతాడు. ఈ రథాన్ని ఆచరించని వారు అధములు అనబడతారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నది స్నానం చేసిన వారు దేవతలతో పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుతారు. ఏ నదిలో స్నానం ఆచరించినా ఈ ఫలితం దక్కుతుంది. నెలలన్నిటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం. రథాలన్నిటిలోకెల్లా కార్తీక రథం గొప్పది. పాపాత్ములు రథాలు ఆచరించడమే అరుదు. వారి రథం ఆచరించడం వల్ల కలిగిన ఫలమే అరుదు. ఈ నెలలో దీపదానం, కంచు పాత్ర దానం, విష్ణు ఆలయ దీపమాలలు వెలిగించడం, ఫలాలు, ధన ధాన్యాలు, గృహం దానాలు చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి. ధనిక దరిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైనది అయిన కార్తీక రథం వింటే అధిక పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది. ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెంటిని పొందుతారు. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 30వ అధ్యాయం సంపూర్ణం.